బీసీలకు న్యాయం జరగదు అంటారు. బీసీలకు న్యాయం జరగడం కోసమే వాళ్ళకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ స్వావలంబన కోసమే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఉత్త నోటి మాటతో కాదు. ఆ చట్టం అయితే బీసీలో సాధికారత వస్తుంది. అదొక ప్రశ్న, అదొక సమాధానం. అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన అసలు ఎమ్మెల్యే పదవి నుంచి పీకేయాలి ఆయన్ని. నిన్న అలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఎంపీగా పనిచేసి ఏ విధంగా మాట్లాడతారు మీరు? అసలు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. ప్రమాణం చేసినప్పుడు ఏది దాయకూడదు. ప్రజల ముందు నేను మాట్లాడారు, నీ కార్యకర్తల ముందు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని మీతో మాట్లాడినట్టు మీరు నిన్న కార్యకర్తలు చెప్పారు.